బాబాయ్ నమస్తే. నమస్తే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? నేను నా 15 ఏళ్ళ నుంచి ఉంటున్నా. సొంతూరు ఇక్కడనేనా? సొంతూరు భద్రాచలం దగ్గర. ఎట్లున్నాయి మరి ప్రస్తుత రాజకీయాలు తెలంగాణ? రాజకీయం నాకు కాంగ్రెస్ పాలన మంచిగా లేదు. ఇప్పుడు మగవాళ్ళకు డబల్ ఛార్జీలు, ఆడవాళ్ళకు ఫ్రీ, వాళ్ళ మీద దొబ్బేస్తారు. ఏంటి అది కరెంటు ఉన్నోడుకోమో ఫ్రీ, లేనోడుకోమో డబల్ యూనిట్లు ఎక్కువ వేసి ఉండు, డబల్ వస్తుంది. అది కూడా బిల్లు కరెంటు తోటి. ఏది కూడా కాంగ్రెస్ పాలన మంచిగా లేదు. అసలు మళ్ళీ కేసీఆరే రావాలి. కేసీఆర్ వస్తేనే అన్నీ మంచిగా చేస్తాడు ఆయన. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటా ఫ్రీ కరెంట్ చాలా మంచిగా ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాడు? కూడా పెట్టినాము, అందరికి మంచి ఫ్రీ బస్సు పెట్టి ఎవరికి ఆడవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు లేడీస్ వేస్తేనే గెలిచిండు రేవంత్ రెడ్డి. మగవాళ్ళు ఓటేయలేదా? వీళ్ళు డబల్ ఛార్జ్ ఎందుకు? వాళ్ళకి ఫ్రీ ఎందుకు? దాన్ని ఇప్పుడు దాన్ని కొంచెం ఎవరికి వాళ్ళకి టికెట్ మనకు టికెట్ ఉండవు. 20 రూపాయలు చేయి, 50 రూపాయలు దాన్ని 30 చేయి, అందరికి వర్తించుద్ది కదా. అది అవునా కాదా? అది నాకు నచ్చలా. ఇప్పుడు ఆటో కార్మికులు కూడా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మా పుట్ట కూడా కొట్టినట్టు. అవును, వాళ్ళు బాధపడుతారు. ఈ రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ వేస్ట్ పనులు. అసలు ఏంటి రేవంత్ రెడ్డి పాలన అస్సలు బాగలేదు. నేను చెప్తాను. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తావు అనుకుంటు? ఇక్కడనా ఏమో నిలబడేది మనకు తెలియదు కదా. హైదరాబాద్ మొత్తంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు? కేసీఆరే గెలుస్తాడు వస్తే, ఆ ఎలక్షన్లు వస్తే. కేసీఆర్ చేసినప్పుడు అన్నీ మంచిగా రైతులకు కరెంటు. ఇప్పుడు పల్లెటూరులో కరెంటు లేదా అసలు? ఇక్కడ కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ అక్కడ అసలు లేదు. ఇప్పుడు బంధు ఆడ ఒక 6 గంటలు కూడా కరెంటు తెలియట అక్కడ. ఇవన్నీ ఏం బాగాలే. పొలాలు ఉన్నాయా? రైతు బంధు, రైతు బీమా లాంటివి? పొలాలు ఏం లేవు మనకు. పొలాలు లేవు, ఏం లేవు. రైతు బంధు ఉన్నోళ్ళకే వేయట్లేడు ఆయన. ఎందుకు అది అన్ని చెప్పుకోవడం దాన్ని. మరి ఇప్పుడు జనసేన పార్టీ అని కూడా ఒకటి వస్తుంది కదా తెలంగాణలో, వాళ్ళు ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా? జనసేన ఇక్కడ గెలవదా, అక్కడనే ఆంధ్ర. ఇక్కడ కొద్దిగా తక్కువ కదా. ఎందుకు తెలంగాణలో ఆఫీస్ కూడా పెట్టిరు? తెలంగాణలో వాళ్ళు డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేస్తారు. వాళ్ళు డెవలప్మెంట్ కోసం ఎవడు ఎన్నో చేస్తాడు. కానీ కేసీఆర్ చేసినప్పుడు చిన్న పిల్లలకు పుట్టిన పొలకాలం కూడా గిఫ్ట్ వచ్చింది. ఏంది ప్రతి ఒక్కరికి లబ్ధి పొందిర్రు. మంచిగా అందరికీ ఎంతో కొంత వర్తించింది. అసలు ఫ్రీ అనేది ఇవ్వద్దు. నాకు తెలిసి ఫ్రీ అనేది ఇట్లా కొట్టిండు, అట్లా పెడతాడు. ఇట్లా బల కింద తీసుకున్నట్టు. బల కింద పైనుంచి తీసుకుంటాడు, కింద నుంచి తీసుకుంటాడు. బస్సు పొజిషన్ ఏంది? మగవానికేమో డబల్ ఛార్జ్, ఆడవాళ్ళకో లేదు. అదేంటి? లక్ష్మి కూడా బంద్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వినిపిస్తుంది. ఇప్పుడు యూరియా ఆన్లైన్. నాలాంటి రానోడు ఆన్లైన్ ఎట్లా చేసుకోవాలా? ఇప్పుడు ఆన్లైన్ వస్తేనే యూరియా. ఎంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోడికి డబ్బులు ఇస్తే యూరియా వచ్చింది ఇంటికి. మనిషి పోకపోయినా కానీ బస్తాలు వేసుకొచ్చాడు. ఇవాళ ఆ పొజిషన్ లేదు. అన్నీ ఇప్పుడు కట్నీళ్ళు ఊలగొట్టడం ఎంత పాపం. హైడ్రా అని ఈయన తెచ్చి కట్నీళ్ళన్నీ ఊలగొట్టాడు. అది పాపం కాదా? అసలు కాకపోతే కట్టకుండా చూసుకోవాలి. ఇక కట్టకుండా చూసుకోవాలి కానీ కట్న ఊలగొట్టడం పద్ధతి కాదండి. అది ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ జిఎంసీ నాకు తెలియదు. జిఎంసీ అంటే ఇక్కడ ఎవరు నిలబడతారో ఎవరు ఉన్నారో మరి అది మనిషిని బట్టి అవుతుంది. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. నేను టీఆర్ఎస్కి వెళ్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. టీఆర్ఎస్ వస్తేనే ఇప్పుడు కేసీఆర్కు అనుభవం ఉంది, ఈ రేవంత్ రెడ్డికి అనుభవం లేదు. అనుభవం లేక ఆయనకు అనుభవశాలి కాబట్టి ఆయన అన్ని పనులు చేసుకొచ్చిండు. ఆయన చేసినప్పుడు అందరికీ ఎంతో కొంత మంచిగా ప్రశాంతంగా నడిచింది. ఇప్పుడు ఏమంతా మొత్తం గందరగోళం. ఇప్పుడు ఏం పొజిషన్ బాగా. ఇప్పుడు రావట్లేదు. పింఛన్ లేదు. ఉన్న వాళ్ళకే ఇవ్వట్లేదు, ఆయనకి లేని వాళ్ళకి ఆశ చెప్తాడు. చేసిన లేదు, రాట్లే. మరి 10 ఏళ్ళ పైన అవుతుంది ఉండే అంటున్నావు. డబుల్ బెడ్రూమ్ ఏమన్నా అప్లై చేస్తావా? ఇందిరా మిల్లు ఏమన్నా అప్లై చేస్తావా? లేదు, చేయాలి. ఈడ
ఇక్కడ చేయలేదు, ఇక మనం ఇది రాలేదు. అదే సంగతి. నాకైతే కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుందని ఉంది.